ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర లేక పసుపు రైతుల కష్టాలు ఇవి. పెట్టిన పెట్టుబడికి అర్ధభాగమైనా రాక వారి పరిస్థితి దీనాతి దీనంగా తయారైంది. కొత్త ఎంపీలు వస్తున్నారు, పాత ఎంపీలు పోతున్నారు, కానీ వారు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో పసుపు రైతుల సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. యావత్ ప్రపంచంలోని ప్రజలు పసుపు అవసరాలకు 80% మన భారతదేశమే అందిస్తోంది. దీనికి తోడు ఇండియా అమెరికాతో పోరాడి టర్మరిక్ పేటెంట్ను సొంతం చేసుకుంది. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా పసుపు రైతుల కష్టాలు మాత్రం దశాబ్దాల తరబడి తీరే అవకాశాలే కనపడడం లేదు. ప్రతి శుభకార్యానికి ప్రథమంగా పూజించే పసుపు గణపతి తయారీకి మూలకారకులైన పసుపు రైతులు అష్ట కష్టాలపై ప్రైమ్ లైన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రతి ఏడు పసుపుకు మద్దతు ధర ఉంటుందని కలలు కంటున్న రైతులకు నిరాశే మిగులుతుంది. పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుతున్న రైతన్న పంటను మధ్య దళారులకు ఇవ్వడంతో గిట్టుబాటు ధర కరువై విలవిల్లాడుతున్నారు. పచ్చ బంగారంగా పిలిచే పసుపు భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. పసుపు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసే సుగంధ ద్రవ్యం. భారతదేశం నుంచి 132 దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి. పసుపు పొడి ఎగుమతి విలువ $119.25 మిలియన్. గత 10 ఏళ్లలో భారతదేశం నుండి పసుపు ఎగుమతి గణనీయంగా పెరిగింది. 2009లో పసుపు ఎగుమతి మొత్తం విలువ $14.52 మిలియన్. 2018 పసుపు ఎగుమతి డేటా $166.94 మిలియన్ ఎగుమతితో భారీ వృద్ధి చెందింది. కోవిడ్-19 తర్వాత భారతదేశం నుండి పసుపు ఎగుమతి ఇంకా పెరుగుతోంది. 2022-23లో పసుపు అమ్మకాలు 25% నుండి 30% వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇరాన్, మొరాకో, మలేషియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్, జపాన్, ఇరాక్, సౌదీ, ట్యునీషియా, బంగ్లాదేశ్ దేశాలు భారతదేశం నుంచి పసుపుని దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా ప్రభావంతో పసుపు వినియోగం పెరిగింది. పసుపు వైరల్ వ్యాధులపై దాని ప్రభావాల కోసం విస్తృతంగా అధ్యయనం చేయబడింది. అయితే కోవిడ్-19 మహమ్మారి పసుపు ఆసక్తిని పునరుద్ధరించింది. కోవిడ్ వ్యాప్తి తర్వాత పసుపు విక్రయం రెట్టింపైంది. ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ గా మారింది. మేఘాలయ రైతులు తమ ఉత్పత్తుల్ని విక్రయించడంలో ఆన్లైన్ పోర్టల్ని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పసుపు పంటని సాగు చేస్తున్నారు. పసుపు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార పదార్థాల్లో ఒకటి. గ్లోబల్ టర్మరిక్ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం 2019లో $58.4 గ్లోబల్ మార్కెట్ ఉండగా 2027 నాటికి 12.7% వృద్ధిని సాధిస్తుందని ఫ్రాన్స్కి చెందిన ఓ మార్కెట్ నివేదిక పేర్కొంటోంది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలోనే అతిపెద్ద పసుపుని ఉత్పత్తి చేసే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో రైతులు పసుపు పంటని పండిస్తారు. పసుపు ఉత్పత్తి, ఎగుమతులు పెరిగినా రైతులకు ప్రయోజనం లేదు. కర్ణాటకలో పసుపు ఎకరానికి ఇన్పుట్ ఖర్చు సగటున $150,000 దాకా ఉంది. ఒక ఎకరంలో 20 టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుంది. పంట బాగా పండితే 4 టన్నుల ఎండు పసుపుగా మారుతుంది. ఎండు పసుపు సాధారణంగా ఎకరానికి 2 నుండి 3 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ ఏటికి ఆ ఏడు పసుపు సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. పసుపు సాగుకి దుక్కి దున్నినప్పటి నుంచి పసుపు చేతికొచ్చే వరకు సగటున సుమారు ఎకరానికి $150,000 వరకు ఖర్చవుతుంది. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్కి 5,000, విత్తనాలకి 13,000, ఎరువులకు 12,000, అడుగు మందుకి 7,000, పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించేందుకు, కలుపు నివారణకు 12,000, పసుపుని తవ్వేందుకు, ఉడకబెట్టడానికి, ఎండబెట్టి పాలిష్ చేయడానికి 20,000 దాకా ఖర్చు అవుతుంది.
పసుపు భారతదేశం నుంచే అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. మొత్తం ఎగుమతుల్లో భారతదేశం వాటా దాదాపు 80%. 2018-19 సంవత్సరంలో పసుపు మొత్తం ఉత్పత్తి 389,000 టన్నులు కాగా పసుపు పంటనే దేశంలో 246,000 హెక్టార్లలో రైతులు పండించారు. ప్రపంచంలోనే ఎంత అగ్రస్థానంలో ఉన్న పసుపు పంట అది పండించే రైతులకు కష్టాలే మిగులుస్తుందంటే షాక్ అవుతాం. అంతర్జాతీయంగా మన పసుపుకు భారీ డిమాండ్ ఉన్నా ఎందుకు పసుపు రైతులు కష్టాల్లో ఉన్నారు? పసుపు ధరల పతనానికి కారణం ఏంటి? తెలంగాణ రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్ని పంటలకు ఉన్నట్లే పసుపుకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు? ధరల పతనానికి దళారుల పాత్ర ఎంత మేరకు ఉందన్న ప్రశ్నలకు సమాధానం చూద్దాం. పసుపు రైతుల కష్టాలకు ప్రధాన కారణాలు: పాలకులలో చిత్తశుద్ధి లోపించడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనం, రాష్ట్రంలో గిడ్డంగుల కొరత, దళారుల ఇష్టారాజ్యం, అందని మద్దతు ధర, పక్క రాష్ట్రాల మార్కెట్లకు తరలివెడుతున్న పసుపు రైతులు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వరి పంట తర్వాత పసుపు పంటనే అత్యధికంగా సాగు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తే ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 40,000 ఎకరాలకు పైగా సాగవుతుంది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ 3 జిల్లాల్లోనే దాదాపు 80% పసుపు పంట సాగు చేస్తారు. ప్రధానంగా పసుపు సాగు చేయడానికి 9 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాతే చేతికి వస్తుంది. పసుపు సాగు చేయడానికి 9 నెలల కాలంలో 1 ఎకరానికి 1,50,000 రూపాయల వరకు సాగు ఖర్చవుతుంది. పసుపు సాగులో కూలీల పాత్ర కీలకంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా రైతులు కూలీలను మహారాష్ట్ర నుంచి తీసుకువస్తారు. భూమి నుండి పసుపును బయటకు తీసేటప్పుడు, పసుపును ఉడికించేటప్పుడు అత్యధికంగా కూలీల అవసరం ఉంటుంది. జిల్లాలో ఈ సంవత్సరము పసుపు ఒక 34,000 ఎకరాలు సాగైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఒక 4,000 ఎకరాలు తక్కువ. గత సంవత్సరము ఒక 38,000 ఎకరాలు పసుపు ఉండింది. ఈసారి 34,000 ఎకరాలు ఉంది. దీనికి కారణం ఏంటిదంటే 4,000 ఎకరాలు తగ్గడానికి సన్న బియ్యం అని చెప్పడంలో చాలామంది రైతులు క్రాప్ డైవర్సిఫికేషన్ కింద ఒక 4,000 ఎకరాలు మా పసుపు ఏరియా సన్న బియ్యంకి అప్పుడు డైవర్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటిదని అంటే మన జిల్లాలో ఎక్కువ మటుకు ఎర్రగుంటూరు అనే రకం సాగులో ఉంటుంది. మిగతా వెరైటీస్ అన్నీ దాదాపు 15-20% వరకు ఉంటే ఒక ఎర్రగుంటూరు మాత్రం ఒక 80% ఏరియా అనేటువంటిది మనకు ఈ ఎర్రగుంటూరు దాని కిందనే మనకు ఉంటుంది. ప్రతి సంవత్సరం 8 లక్షల క్వింటాళ్ల పసుపు విక్రయాలు నిజామాబాద్ మార్కెట్ నుంచి జరుగుతాయి. జనవరి నుంచి పసుపు రావడం ప్రారంభమై మే నెలలో పసుపు పూర్తిగా రైతుల దగ్గర నుండి వెళ్లిపోతుంది. ఈ ఏడాది నుండి ఇప్పటి వరకు 5 లక్షల క్వింటాళ్ల పసుపు మార్కెట్కు వచ్చింది. అత్యల్పంగా 4,500 నుండి అత్యధికంగా 8,000 రూపాయల వరకు ధర పలికింది. అయినా గిడ్డంగుల కొరత పసుపు రైతులను వేధిస్తోంది. చిన్న సన్నకారు రైతులు నిజామాబాద్ మార్కెట్పైనే ఆధారపడితే, కొందరు రైతులు సామూహికంగా కదిలి రాష్ట్రంలోని సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్లి పసుపును విక్రయిస్తారు. అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర పడిగాపులు కాస్తే 10,000 నుంచి 11,000 ధర క్వింటాల్కు లభిస్తుండటంతో రైతులు ఉసూరుమంటున్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో ధర క్వింటాలుకు 6,000 నుంచి 8,000 మధ్యలోనే ఉంటుంది. ఇంత కష్టపడి మహారాష్ట్రలో వచ్చేది క్వింటాలుకు కేవలం 4 నుండి 5,000 మాత్రమే. దీనికి తోడు మహారాష్ట్రలోనూ తెలంగాణలో పండించే పసుపు రకమే పండించడం మరొక ఇబ్బంది. ఈసారి మహారాష్ట్రలో కూడా అత్యధికంగా పంట సాగు చేయడంతో ఇక్కడి నుండి తీసుకుపోయే పసుపు పంటకు మద్దతు ధర రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఈ సంవత్సరం ఏమంది ఇంతకుముందు మన మార్కెట్కి వచ్చే సరుకు నంబర్ 2 నంబర్ 3 రకం వస్తుండే, మంచి సరుకు నంబర్ 1 సరుకు సాంగ్లీ వెళ్ళిపోతుండే. అక్కడ కూడా అక్కడ లోకల్ వాడు పసుపు పంటలు వేసిరంట. దానివల్ల అక్కడ సరుకు కొంచెం తక్కువ పోతుంది. ఇంచుమించు ఒక 3 లక్షల కింటాల వరకు పోతుంది. ఇక్కడి నుంచి పోతుంది మనకు ఎక్కడికి సాంగ్లీకి. పసుపు అమ్మితే వచ్చే ధర పంట సాగుకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే నష్టమనే చెప్తున్నారు రైతులు. పసుపు వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు ఎన్నో కష్టాలు తప్పడం లేదని అంటున్నారు రైతులు. మారుతున్న కాలానుగుణంగా కూలీ రేట్లు పెరుగుతున్నప్పటికీ పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నామని అంటున్నారు. ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర వస్తుందని నమ్ముకొని పంటను సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మేము పసుపు పంట పండియాలంటే ఒక ఎకరానికి 1,50,000 ఖర్చు వస్తున్నది. దాంట్లో కనీసం 1,50,000 ఆదాయం వస్తలేదు మాకు. 1,00,000 నుంచి 1,20,000 వరకే ఆదాయం వస్తున్నది. 30,000 రూపాయలు నష్టపోతున్నాం ఎకరానికి. 5 ఎకరాల పసుపు పండించిన సుమారు 1,50,000 దాకా లాస్ అయిపోతున్నాం. పంట పండించి కూడా ఏం లాభం లేదు. పసుపు పంట బంద్ చేయాలనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో పసుపు సాగులో యాంత్రీకరణ భారీగా పెరిగింది. నాణ్యమైన పసుపును తీసేందుకు రైతులు పసుపులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ పనులు వేగంగా, కొంతవరకు కూలీల నుండి వచ్చే ఇబ్బందులను తప్పిస్తుందని పసుపు రైతులు భావిస్తున్నారు. యాంత్రీకరణ పసుపు రైతుల పాలిట మరో శాపంలా మారింది. వరుసగా పెరిగిన డీజిల్ ధరలు కూడా రైతులకు గుదిబండగా మారింది. పసుపు మార్కెట్కు చేరే ముందు చివరి దశలో వరుసగా పెరిగిన డీజిల్ ధరలు పసుపు రైతుకు భారంగా మారింది. ఓవైపు కూలీల ఖర్చులు, పెరిగిన డీజిల్ ధరలు పసుపు రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. యాంత్రీకరణలో పంట దిగుబడిని పెంచగలిగినా ఆ స్థాయిలో నాణ్యమైన పసుపుకు మంచి ధర లభించకపోవడం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. పంటలు ఇవ్వడు ఏం పని లాభం లేదు. పంటలు లేవు, మళ్ళీ ఇవ్వడు సంవత్సరం ధరలు లేవు. మళ్ళీ 10,000 ఉండాలి మాకు ఇప్పుడు కండిషన్ ఉంటే మాకు కొంచెం ఏమన్నా జీతాలకు ఇచ్చుడికి. ఇప్పుడు 2 జీతగాళ్ళు సరి 1,00,000 వాళ్ళకి ఇచ్చేది, 3 లక్షలు వాళ్ళకే. లేకుండా తాతాలు నడసాన్ని పెట్టుకుంటూ వస్తున్నారు కదా, అదే ఇక మారతలేము. అట్లా ఎందుకోసం నష్టమైనా కానీ ఇక మనకి ఇది ఒకటి మాంతే ఇక లాస్ట్కి మిగిలేది అన్ని పంటలు, జొన్నలు, మక్కలు, ఈ సోయలు ఇవన్నీ పడతాయి కదా. దాని మీద దీన్ని మానులు లేదు, అంతే. లాభం ఏం లేదు. ఇక మానద్దు పెద్దలు చేసిందనే దాని మీద చెప్తున్నాం. రైతుల కోసం మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదు. అన్ని పంటల కంటే పసుపు పంటకు సమయం ఎక్కువగా పడుతుంది. పంట చేతికి వచ్చిన 9 నెలలకు ఆకులు కోయడం, మండ బయటకు తీయడం, శుద్ధి చేయడం వంటి ఎన్నో పనులు చేసి మార్కెట్కు తరలిస్తారు. అలాంటిది మార్కెట్కు వచ్చి వారం 10 రోజుల పాటు పడిగాపులు కాసినా ఈ ఏడు అయినా మద్దతు ధర ఇస్తుందని రైతులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. పసుపు పంటను వేసిన రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా నిండటం లేదని ఆందోళన చెందుతున్నారు. పంట వేసినప్పటి నుంచి కొనుగోలు చేసే వరకు ఏమీ మిగలడం లేదంటున్నారు. కనీసం పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు పంటను తీసుకెళ్లినా అనంతరం దళార్లు నాణ్యమైన పసుపు ఉన్నప్పటికీ సరైన ధర పలకడం లేదంటున్నారు. పసుపు బోర్డు ఆశ అటకెక్కడంతో మార్కెట్ సౌకర్యం లేక రైతులు పంటలు వేసుకొని పండించి చేతికి వచ్చిన అనంతరం అమ్ముకోవటానికి నరకయాతన పడాల్సి వస్తుంది. పంటను పండించడం ఒకెత్తైతే అమ్ముకోవడం కత్తిమీద సాములా తయారైంది పసుపు రైతు పరిస్థితి. 3 ఎకరాలకు ఇదంతా 60 క్వింటలు అవుతున్నది. 60 క్వింటల ధర వస్తలేదు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అయింది. ఎట్లా వేయాలన్నట్టున్నది, ధర లేదు. ఒక ఎకరానికి ఎంత ఎరువులు పోస్తారు, ఏమేమి పోస్తారు? ఒక ఎకరానికి 1,50,000 వేస్తున్నాం ఖర్చు. ఆ ఖర్చు సుఖ వస్తలేదు ఇప్పుడు మాకు. పండించి కైకిలకు ట్రాక్టర్లకు అన్నీ పెడితే దానికే పోతున్నాయి, పెట్టుబడికే అవుతున్నది. మాకు లాభమే లేదు అందులో. ఒక్కొక్క లారీ ఓపెనంటే ఇప్పుడు 30 నుంచి 35,000 నడుస్తున్నది. ఆ 35,000 నువ్వు ఒక్క లారీ మళ్ళీ నీకు 60 బిగేడికి వస్తుంది. బిగేడికి 2 ఓపిస్తే 70,000 రూపాయలు అవుతాయి. ఈ పెట్టుబడి పెట్టిన దానిక నూకునే పప్పు అని చెప్పేసి వాస్తవంగా పసుపు రైతులు విముఖత చూపిస్తలేరు పసుపు పెట్టడానికి. ఈ అకాల వర్షాలు ఒకటి, ధరలు ఒకటి, ఇవన్నీ కలిసి మళ్ళీ ఈ కూలీ రేటు పెరిగిపోయాయి. ప్రతి ఒక్క రేటు పెరిగింది కానీ మనది ఏం లేకుండా అవుతున్నది. పసుపు కొనుగోలుకు నిజామాబాద్తో పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ వంటి దూర ప్రాంతాలకు తీసుకువెళుతుంటారు. అయితే పంటను అమ్ముకోవడానికి 2 రోజుల ప్రయాణం అనంతరం 3-4 రోజులు అక్కడే ఉండి పసుపు అమ్ముకొని రావాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
పసుపు మార్కెట్ ఏర్పాటు చేస్తామని నాయకులు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో రైతు ఏం చేస్తున్నారంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అంటే కూలీల కొరత ప్లస్ ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ మనం మిషనరీ వర్క్ ఎక్కువ, అంటే కాస్టింగ్ డీజిల్ రేట్లు ఎక్కువ కావడం వల్ల పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, వచ్చే రాబడి తక్కువ అవుతుంది పశువుల. కాబట్టి రైతు ఎక్కువగా పసుపు పండడానికి ముందుకు రావడం లేదు. దూర ప్రాంతంకు పంటను తీసుకుపోవడానికి డబ్బులు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ విధంగానూ నష్టపోవాల్సి వస్తుందని పసుపు రైతులు వాపోతున్నారు. మధ్య దళార్లతో మోసపోతున్న రైతు కష్టనష్టాలను ఓర్చి సాగు చేసిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లినా మధ్య దళార్ల వల్ల రైతులు మోసపోతున్నారు. పంటను కొనడానికి దళార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లాభాలు పొందగా రైతులు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నారు. రెక్కల కష్టంతో శ్రమించి పండించిన పంటను మధ్యదళార్ల చేతికి అప్పచెప్పడంతో వారు హరిగోసపడాల్సి వస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం పసుపు పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పినా ఖచ్చితంగా అమలు చేయడం లేదు. మద్దతు ధర కోసం పసుపు రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యమే. పసుపు పంట బాగా దెబ్బతింది. వేసిన పసుపే చేతికొచ్చే పరిస్థితి లేకుండా, దానికి తోడు ధరలు నిలకడలేక కూడా అసలు పసుపు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. ఖరీఫ్లో వేసి తర్వాత ఎర్రజొన్న కానీ మొక్కజొన్న వేసిన రైతులకి పసుపు పంట కన్నా ఎక్కువ లాభం వచ్చింది. అయితే ఈ 6 నుంచి 8 నెలల పంట అయినటువంటి పసుపు మాకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గ్రౌండ్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను నటించే పాత్రలకు నా రూపమెంత ముఖ్యమో నా శరీరం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. బాలు హెర్బల్స్, నా ఆరోగ్యం. బాలు హెర్బల్స్, మీ ఆత్మీయుడి సలహా. వెల్కమ్ బ్యాక్ టు గ్రౌండ్ రిపోర్ట్. పసుపు పంటతో మన దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అమెరికా లాంటి దిగ్గజ దేశంలోనే కొట్లాడి పసుపుకు పేటెంట్ రైట్స్ను సొంతం చేసుకున్నాం. ఇంతవరకు బానే ఉన్నా కానీ మన నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కష్టాలను, కన్నీళ్లను ఎందుకు తొడవలేకపోతున్నామనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. భారతీయ సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్ పరిశోధకులు హల్దీలో వైద్యానికి పనికి వచ్చే లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. మిసిసిపి మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ ఇద్దరు పరిశోధకులు సుమన్ కె దాస్, హరిహర్ పి కోహ్లీలు దీనిపై పేటెంట్ హక్కులు కావాలంటూ యుఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో దావా వేశారు. ఆయుర్వేద వైద్యం కోసం మార్చి 1995లో వారికి పసుపు పేటెంట్ మంజూరు చేశారు. అయితే దీనిపై భారత్లోని సిఎస్ఐఆర్ పరిశోధన సంస్థ గత ఏడాది ఈ పేటెంట్ హక్కులను రీ-ఎగ్జామ్ చేయాల్సిందిగా కోరింది. వీరు చేసిన ప్రయత్నాలు ఫలించి ఇటీవలే యుఎస్ పేటెంట్ సంస్థ తప్పు జరిగినట్టుగా పేర్కొంటూ ఇద్దరు పరిశోధకులకు ఇచ్చిన పేటెంట్ హక్కులను రద్దు చేసింది. త్వరలో ఈ పేటెంట్ భారత సర్కార్ సొంతం చేసుకోబోతోంది. ప్రపంచంలోనే భారత్కు గుర్తింపు తెచ్చిన పసుపుకు జేజేలు పలుకుతున్నాం. అయితే ఈ పంటను పండించే రైతులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. నిన్న మొన్నటి వరకు కరోనాతో మార్కెట్లో కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్న అన్నదాతలకు తాజాగా మద్దతు ధర రూపంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రస్తుతం మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతున్నా గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి పంట తర్వాత పసుపు పంటనే సాగు చేస్తారు. మారుతున్న కాలానుగుణంగా కూలీ రేట్లు పెరుగుతున్నప్పటికీ పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పసుపు రైతులు గిట్టుబాటు ధర వస్తుందని నమ్ముకొని పంటను సాగు చేస్తే కనీసం పెట్టిన పెట్టుబడి సైతం నిండటం లేదని పలువురు రైతులు వాపోతున్నారు.
పంట చేతికి వచ్చే సమయానికి ధర మరింత పెరగాలే తప్ప తగ్గితే రైతులకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు పసుపు తవ్వకాలు షురూ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఆశించిన ధర అందుతుందా లేదా అన్న ఆందోళన పసుపు రైతుల్లో చోటు చేసుకుంది. పసుపు పంట దిగుబడి జనవరి 2వ వారం నుంచి ప్రారంభమై మే, జూన్ వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో ధర ఉంటేనే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఏడాదంతా పెట్టుబడులతో కష్టపడి పండించిన పంటను రైతులు వెంటనే అమ్ముకుంటారు తప్ప నిల్వ చేసుకునే పరిస్థితి ఎక్కువ మంది రైతులకు ఉండదు. ధర ఎంత ఉన్నా ఈ సమయంలోనే అమ్ముకుంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండే, నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న కొద్దిమంది రైతులు మాత్రమే పసుపు ధర కోసం తమ వద్ద నిల్వ చేసుకుంటారు. భారతదేశంలో పసుపు ఉత్పత్తుల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి మార్కెట్కు ఏటా దాదాపు 12 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో సైతం పసుపు పంటను ఎక్కువగా పండిస్తారు. దీనితో సమీప ప్రాంతాల రైతులు తాము పండించిన పసుపు పంటను నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తారు. ఈ ప్రాంతంలో పండించిన పసుపు పంటను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే పసుపు పండించేందుకు 8 నెలల గడువు ఉండటంతో రైతులు ఈ పంటను పండించేందుకు పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎగుమతులతో అగ్రగామిగా ఉన్న భారతదేశం రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డైరెక్టుగా విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం స్థానిక వ్యాపారులకు అందించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వారు స్థానికంగా రైతుల నుంచి పసుపు కొని మహారాష్ట్రలోని వ్యాపారులకు ట్రేడింగ్ చేస్తున్నారు. అక్కడ్నుంచి బడా వ్యాపారులు ఎగుమతి చేయడంతో మధ్య దళారుల పెత్తనం రైతుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. అప్పుడే రైతులు మరింత ఉత్సాహంగా పసుపు పంటను పండించే అవకాశం ఉంటుంది. లేకుంటే భవిష్యత్తులో రైతులు పసుపు సాగును పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే పసుపు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గటంతో పాటు పంట దిగుబడి కూడా తగ్గుతూ వస్తోంది. రానున్న కాలంలో నష్టాల ఊబిలో ఉన్న రైతన్నలు పసుపు పంటకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు ధర విషయంలో అధికారుల వాయిస్ మాత్రం మరోలా ఉంది. అంతర్జాతీయ మార్కెట్పై ధర ఆధారపడి ఉంటుందని, రాష్ట్రంలోని ఇతర మార్కెట్లో సైతం ఇవే ధరలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడైనా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని రైతులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా కరోనా రూపంలో ఆర్థికంగా చితికిపోయిన పసుపు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. పసుపు రైతుల పరిస్థితి కొనబోతే కొడివి అమ్మబోతే అడవిగా తయారైంది. ఓ పక్క పసుపు పంటకు మద్దతు ధర లేదు, ఓ గిట్టుబాటు ధర రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్కు పసుపు తెచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పసుపుకు మోడల్ ప్రైజెస్ 7,500 వరకే వస్తుంది. అత్యధికంగా 8,500 వరకే ఈ సంవత్సరం ఉంది. పసుపు మార్కెట్కు సుమారు ఒక సంవత్సరానికి 8 లక్షల క్వింటాళ్ళ పసుపు వస్తుంది. కానీ ఈ సంవత్సరం 5 లక్షల క్వింటాళ్ళు పసుపు వచ్చింది జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు. అయితే ఈ పసుపు రైతులు ఈ పంటలకు దిగుబడి రాక ఆందోళన చెందుతుంటే, మరోవైపు మద్దతు ధర లేదు. పసుపుకు 10,000 వరకు మద్దతు ధర ఇస్తామని చెప్పిన పార్టీలు ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ పసుపుకు సుమారు 15,000 మద్దతు ధర ఉంటే మేము రైతులం బాగుపడతామని చెప్పి ఇక్కడ పసుపు రైతులు అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ నైన్ న్యూస్, నిజామాబాద్. పసుపు ధర విషయంలో అధికారులు వాయిస్ మాత్రం మరోలా ఉంది. అంతర్జాతీయ మార్కెట్పై ధర ఆధారపడి ఉంటుందని, రాష్ట్రంలోని ఇతర మార్కెట్లపై సైతం ఇవే ధరలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోయారు. 7 అయినా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని రైతులు గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనా కరోనా రూపంలో ఆర్థికంగా చితికిపోయిన పసుపు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.